హాయ్ అండి. చేపల పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 800 గ్రాముల చేప ముక్కలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిలో పసుపు, కల్లుప్పు, మజ్జిగ వేసుకొని బాగా పిసికి 3, 4 సార్లు నీళ్ళతో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 2 టీ స్పూన్ల పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న 5 గ్రాముల అల్లం ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో కట్ చేసిన 3 టమాటాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకుని 1 కప్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకొని నూనె పైకి తేలే వరకు కలుపుతూ ఇలా వేగించాలి. టొమాటో పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో సగం వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని నాట్లు పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ఇందాక వేసుకోగా మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ముందు నానబెట్టుకున్న చింతపండు నుండి తీసిన రసం 200 ml వరకు నీళ్లు పోసి గరిట పెట్టకుండా చూపిస్తున్న విధంగా ఇలా తిప్పాలి. ఇప్పుడు కడాయికి సరిపడా మూత వేసి చేప ముక్కలను 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మెంతుల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి గరిట పెట్టకుండా మరొకసారి ఇలా తిప్పి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఫైనల్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని దింపితే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఈ చేపల పులుసు నైట్ వండి మార్నింగ్ తిన్నా లేదా మార్నింగ్ వండి నైట్ తిన్నా ముక్కకి మసాలాలు అన్నీ బాగా పట్టి చాలా రుచిగా ఉంటుందండి. ఈసారి మీరు చేపల పులుసు చేసినట్టయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ రెసిపీస్.